తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 28 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తున్నా చాలా చోట్ల అధికార పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. అయితే క్యాతనపల్లి, జహీరాబాద్, కేసముద్రం, కోహీర్, దేవరకద్ర, ఆలంపూర్, ఇస్మాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, నర్సాపూర్, కామారెడ్డి, ఆలియాబాద్ లో హంగ్ ఏర్పడింది. హంగ్ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. మరోవైపు ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. జనగామలో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 13, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. దీంతో చైర్మన్ పీఠం కోసం 4 ఇండిపెండెంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగిలిన వార్డులో గెలిచిన అభ్యర్థులను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ పడుతున్నారు. చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు తెలుపుతామని ఇండిపెండెంట్లు కండిషన్ పెడుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించాయి. దీంతో హంగ్ ఏర్పడింది. మరోవైపు ఆలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 5 స్థానాలకు దక్కించుకున్నాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్లో 26 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇతరులు 4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 13 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. 11 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయగా ప్రధాన పార్టీలను ఢీకొట్టేలా ప్రచారం చేసి 7వ వార్డు కౌన్సిలర్ గా గాదె వెంకటేష్ విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 3 బీజేపీ, 1 స్థానంలో బీఎస్పీ గెలుపొందాయి. దీంతో మున్సిపాలిటీలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి ఏ పార్టీ ఇస్తే వారికే నా మద్దతు ఉంటుంది అని గాదె వెంకటేష్ చెబుతున్నారు. దీంతో ఆలియాబాద్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్ ను కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లనీయకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వెంకటేష్ ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు.